విమర్శలు. ఒకటేమో ఇది కూలింది అంటే కుంగింది అనగానే ఇప్పుడు అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2023 అక్టోబర్‌లో కుంగితే ఎన్నికల పీరియడ్‌లోనే వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు మరొక రిపోర్ట్ ఇచ్చారు. మీరు చదివి ఉంటారు. ఏది మనకు దీన్ని పునరుద్ధరించడానికి ఏం చేయొచ్చో గురించి చెప్పారు కదా! దాని గురించి మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేయాలి? వివిధ స్టేజ్‌ల్లో అంటే మీరు ఫస్ట్ చెప్పిన రిపోర్ట్‌కు లాస్ట్ రిపోర్ట్‌కి ఎంత కాలం అయిందండి? దాదాపు 15 నెలల? 16 నెలలు అయింది. 16 నెలలు అయింది. 16 నెలలు ఆపడానికి గల కారణాలేంటి? అంటే ఎవరి ప్రయోజనాలు ఉద్దేశించి 16 నెలల పాటు ఆపారు మీరు? ఒకవేళ ఎన్డీఎస్ఏ కనుక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయితే ఎవరి ప్రయోజనాలు ముఖ్యం? రైతుల ప్రయోజనాలు ముఖ్యం. హైదరాబాద్ తాగునీరు ప్రయోజనాలు ముఖ్యం. అటువంటప్పుడు ఆ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఒక 2 monthsలోనే రిపోర్ట్ ఇవ్వాల్సింది. నెక్స్ట్ సీజన్ కల్లా మీరు రిపేర్ చేయండి. కమిషన్లు గడనియండి, కమిషన్ రిపోర్ట్ కానియండి, ఇదైతే ప్రాసిక్యూట్ చేయండి. ఎవరు ఉన్నారో అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ ప్రాసిక్యూట్ చేయండి, ఇంజనీర్ల పైన చర్యలు తీసుకోండి. కానీ ఒక భారత ప్రభుత్వ సంస్థ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఎవరి ప్రయోజనాలు ఉద్దేశించి పనిచేయాలి? రైతుల ప్రయోజనాలు ఉద్దేశించి పనిచేయాలి. అంటే ఇక్కడ జరిగింది ఏంది? వాళ్ళు పనిచేసింది రైతుల ప్రయోజనాల కోసం కాదు. ఎందుకు కాదు అంటే రైతులు సంఘటితం కాలేదు. మన వాళ్ళు లాబింగ్ చేయట్లేదు. పార్టీలకు అతీతంగా మన రాజకీయ నాయకులు లాబీ చేయలేదు. లేదు మా రైతులకు అందించాలి నీళ్లు, లేకపోతే మేము ఓట్లు అడగలేని పరిస్థితి. మేడిగడ్డ మరమ్మతులు చేసి నీళ్లు పంపు చేసి మళ్ళీ నీళ్ళు ఎప్పట్లాగా ఏమంటారు దాన్ని మళ్ళీ చేయాలి, స్టార్ట్ చేయాలి అన్న ప్రెజరు మన రైతులు తీసుకురాకపోయారు. రాజకీయ పార్టీలు కూడా ఫెయిల్ అయినట్టే. రైతులు నిలదీస్తే కదా సార్. ఇప్పుడు రైతులు గ్రామాన ప్రెజర్ ఎక్కడి నుంచి రావాలంటారు? ప్రెజర్ ఇక్కడి నుంచి రావాలి. మీరు మాకు నీళ్ళు ఇస్తేనే, మేడిగడ్డను పునరుద్ధరించి నీళ్ళు ఇస్తేనే మేము మమ్మల్ని ఓట్లు అడగండి. మీరు అప్పటిదాకా రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోలవరం పెద్ద ఇష్యూ అయింది. దానికి గుణపాఠంగా ఓట్లు వేశారు కదా. మీ హయాంలో ఊలిపోయింది ఇది అన్న టైంలో క్రియేట్ చేశారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇటు ఉల్టా ఇటు కూడా అయింది. మీ హాయిలో ఏం చేయలేకపోయినా. అదే ఒకవేళ ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్కి ఇబ్బందులు ఎదురైతే అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక చైతన్యం వచ్చేసి మీరు దానికి ఏం చేస్తున్నారని నిలదీస్తారు. ఆ రాజకీయ నాయకులు కూడా వాటికి అనుగుణంగా వాళ్ళ పార్టీని ప్రెజరైజ్ చేస్తారు. చేసి మనం ఇది చేయాలి సార్, ఇది చేయకపోతే మనం ఓట్లు అడగలేము అన్న పరిస్థితి తీసుకురావాలి. సో అప్పుడు వీళ్ళు ఎన్డీఎస్ఏని లేదు మీరు రిపోర్ట్ ఇవ్వాలి, దానికి ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే కూరిన 2-3 నెలల్లోనే అనుకుంటాను మన ఆ సంస్థ కూడా ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ ఉందో ముందుకు వచ్చింది, మేము రిపేర్ చేస్తామని చెప్పేసి. మీరు డబ్బులు ఇవ్వకున్నా పర్లేదు, మేమే డబ్బులు పెట్టి చేస్తామన్నారు. ఎందుకు చేయించలేదు మరి? అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ రైతులు చాలా ఒక సుప్తావస్థలో ఉన్నారు. ఇంకా వీళ్ళు ఈ విషయాలని గ్రహించాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క విలువ, ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనాలు పొందుతూనే దాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. పొందుతున్నారు ప్రయోజనాలు. మీరన్న హల్దీవాగులో, మీరన్న కూడెల్లి వాగులో నీళ్లు పోతుంటే ఆ నీళ్ళు అనుభవిస్తాయి. నీళ్ళు ఎక్కడి నుంచి చూస్తే తెలుస్తలేదు వాళ్ళకి. అంటే రాజకీయ పార్టీల వైఫల్యం కూడా కనపడుతుంది. ఇప్పుడు ఇవి కాళేశ్వరం నీళ్ళు అని చెప్పలేకపోతున్నారు కదా. ఇప్పుడు ఒకటేమో చేసిన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ వాళ్ళు రైతుల చైతన్యవంతం చేయడం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడంలో విఫలమైనరు. వాళ్ళకి రైతాంగ చైతన్యం లేకపోవడం రెండోది. అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా, అందుకనే ఇప్పుడు మనకు టార్గెట్ దగ్గరకు వస్తున్నాం. ఏంటంటే ఏదైతే కక్ష రాజకీయాల్లో రైతులు బలవుతున్నారంటారా మీరు? అంటే రాజకీయ కక్షలు రైతులకు శిక్షణ అనే ఒకటి వస్తుంది కదా మనం. అదే అవుతుందండి. ఇప్పటిదాకా మనము ఒక 50 ఏళ్ల పాటు నీటి గోస ఎదుర్కొన్నాము, నీటి ఎద్దడి. దానివల్ల రైతులు ఎంత నష్టపోయిందో మనం చూసాం, కళ్ళారా చూసాం. ఒక 2 జనరేషన్లు చూసాం. ఒక 2019 నుంచి మనకి కాళేశ్వరం ఫలాలు అందుతున్నాయి కదా, అప్పటి నుంచి నీళ్లు రావడము, నింపడము, పంప్ హౌజులు వర్క్ చేయడము అని స్టార్ట్ అయినాయి. ఒక 3-4 ఏళ్ళు మనం ఇది చూసాం, దీని ఫలాలు అనేవి. అంటే ఇది కంటిన్యూ కావాలంటే మరి కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిన పిల్లర్లను రిపేర్ చేయించేసి అది చేయకపోతే మరి ఏమవుతుంది అనేది రైతులు ఆలోచించాలి. ఇట్లాగే రాజకీయాలకు వదిలేద్దామా? ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేసుకొని ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
వాళ్ళు ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, లేకపోతే ఈ నాయకుల్లో ఎంతమంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకున్న వాళ్ళు చాలా తక్కువ. అంటే వ్యవసాయం వాళ్ళకి ప్రధాన జీవనోపాధి కాదు. ప్రధాన జీవనోపాధి రైతులకి. అంటే ఒకవేళ కాళేశ్వరం మనుగడనే ప్రశ్నార్థకమైతే ఎవరు నష్టపోయేది రైతులే. రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించి ఎటువంటి కమిషన్లు కానీ ఎటువంటి ఎంక్వైరీలు వేసుకున్నా అది రాజకీయ పరంగా తేల్చుకోవాలి. కానీ రైతులకు వచ్చేసరికి రైతు ప్రయోజనాలు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలి. లేకపోతే ఇది మీరు అన్నట్టు కాళేశ్వరం ఒక రాజకీయ కక్షలో భాగంగా రైతులే సమిధులు అవుతారు, రైతులే శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే మళ్ళీ పాత రోజులకి బోర్ బావులు తవ్వుకోవడము, మళ్ళీ కొత్త మోటార్లు, కొత్త కరెంట్ లైన్లు, కొత్త ఇరిగేషన్ పైప్ లైన్లు, ఇవన్నీ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని శిక్ష రైతులకే. అంతే కదా, ఆవులు కొట్లాడుకుంటే లేగల కాళ్ళు విరిగినట్టు అంతే అంతే కదా. వాళ్ళు ఆంబోతులు కొట్లాడుకుంటే ఆంబోతుల పోరులో లేగల కాళ్ళు విరుగుతాయి కదా. అవును. అది అంటే కాళేశ్వరం ఇప్పటికి కూడా చాలా బదనామైంది. అంటే మొత్తం పనికి రాందని, లేకపోతే అది చాలా అవినీతి ఉందని, ఈ రెండు విషయాలు ఏం చెప్తారు? పనికి వస్తుందా లేదా కాళేశ్వరం ఇప్పుడు? అంటే మనం మొదట్లో అనుకున్నట్టు కాళేశ్వరము 3 బ్యారేజీలు, పంప్ హౌజులు, కెనాళ్ళు, రిజర్వాయర్లు. దీంట్లో వీళ్ళు ప్రచారం చేస్తున్నది, కాళేశ్వరం పైన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నది ఏంది? పిల్లర్లు కుంగినాయి. అంటే కాళేశ్వరం ఫెయిల్ అయింది అంటారు పిల్లలు. అదే మనం ఆలోచించాలి. కాళేశ్వరం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. అదే కదా. ఇప్పుడు మీరు నాగార్జున సార్ ప్రాజెక్ట్ నాగార్జున సార్ తీసుకెళ్తుంది, మీరు గూగుల్ మ్యాప్ అయినా నాగార్జున సార్ తీసుకెళ్తుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎక్కడ తీసుకెళ్తుంది? ఒక నందిగడ్డ మేడిగడ్డ బ్యారేజ్కే తీసుకెళ్తుంది, అంతే కదా. ఎందుకంటే అది కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం ఉంది కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ పేరు అది పెట్టారు. అంతేగాని మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లేదు. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు గుంగినాయి, 2 పిల్లర్లు, అంతే కదా. కాళేశ్వరం ఎలా కూలిపోయింది అంటారు? మరి మిగతా అన్ని ఇంటాక్ట్గా ఉన్నాయి, అన్ని రిజర్వాయర్లు, పంప్ హౌజులు, సొరంగాల ద్వారా వచ్చే నీళ్లు, ఎల్లంపల్లి రిజర్వాయరు, ఎస్ఆర్ఎస్పి దాకా అందిన నీళ్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. కాళేశ్వరం ఎలా కూలింది అంటారు మరి? సో ఆ మేడిగడ్డ దగ్గర ఉన్న పిల్లర్లు రిపేర్ చేస్తే సరిపోతుంది. అది అసలు అంటే దాన్ని ప్రొజెక్ట్ చేయడమే ఒక ప్రాజెక్ట్గా ప్రొజెక్ట్ చేసి ఒక రాంగ్ ఇంప్రెషన్లో పడ్డారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ముద్ర వేయడం జరిగింది. ప్రజలు కూడా, రైతులు కూడా అపోహలకు గురి కాబడ్డారు. అరే ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పోచంపాడు ప్రాజెక్ట్ లాను, లేదా నాగార్జున సార్ ప్రాజెక్ట్ లాను, అది పోయిందంటే ఇక మొత్తం పోయింది. ఇక ఈ ఒక్క ప్రాజెక్టుకి 98,000 కోట్లు తిన్నారు వాళ్ళు, అవినీతి జరిగింది. 1,40,000 అంటే ఒక మాట, ఇప్పుడు తమ్మిడిహట్టి దగ్గరనే నీళ్లు ఉండేది, మార్చడం తప్పు అనే వాదన కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. లేకుంటే దీని వ్యతిరేకులు, కాళేశ్వరం వ్యతిరేకులు, కాళేశ్వరం వ్యతిరేకులు, కాళేశ్వరం సమర్థకులే. ఇప్పుడు మన ఇద్దరం వ్యతిరేకం కాదు, సమర్థకులు కాదు, ఉన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, అంతే కదా. కనుక ఈ తమ్మిడిహట్టి నుంచి మార్చడానికి కరెక్టే అంటారా, మీరు సమర్థిస్తారా? అంటే నాకు ఈ టెక్నికల్ అంశాలు వాళ్ళకు వదిలిపెట్టడం బెస్ట్. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు ప్రతి దాని మీద మాట్లాడుతున్నారు. అందరూ ఇంజనీర్లు, అందరూ పాలసీ మేకర్స్, అందరూ ఇదైపోయారు. అటువంటి ఒక నాణ్యతమైన సంస్థనే ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. వ్యాప్కోస్ ఇచ్చారు, సిడబ్ల్యూసి ఇచ్చారు. అంటే ప్రాజెక్ట్ అంటే మనం ఏదో మనం అనుకోగానే తెల్లారులేస్తే మనం కట్టేయాలి అన్నది ఒకరి చేతిలో ఉండదండి. వివిధ సంస్థలు వివిధ లెవెల్లో ఉంటాయి. మనం రాష్ట్రం అనుకోగానే, రాష్ట్రం తలుచుకోగానే కట్టాల్సిన అవకాశం కూడా లేదు. జాతీయ ఆస్తి, జాతీయ సంస్థ అది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్, దాంట్లో నిష్ణాతులైన జల నిపుణులు ఉంటారు, ఇంజనీర్స్. వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగానే అది మార్చినట్టున్నారని నా అభిప్రాయం. అంతేగాని మనం దాని మీద అంటే చెప్పలేము మనం, కానీ మార్చడం లేటెంట్గా చెప్పలేము. ఆలోచించి చేస్తారు, ఆలోచించి చేసిన నిర్ణయం ఇది చేసింది. మరి అవినీతి పార్టీ కూడా మాట అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏం చేసి ఇక్కడ గెలవలేకపోతే ఇక్కడికి వస్తున్నారు, 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. నిజంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారా? అంటే మనం అవినీతి అనేది అంటే మన సమాజంలో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది, ఒక భాగం అయిపోయింది. అంటే అవినీతి అంటే మనం చెప్పకూడదు కానీ వివిధ రంగాల్లో కనపడుతుంది మనకి. ఒక టౌన్ ప్లానర్ ఇంట్లో దాదాపు 50-60 కోట్ల పరుపుల కింద క్యాష్ దొరికింది.
అలా అని చెప్పేసి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మొత్తం అవినీతి పరుల ఆ. కాదు. అది వివిధ రంగాల్లో ఉంది. ఇరిగేషన్లో కూడా ఇరిగేషన్లో రేవంత్ రెడ్డి గారు ఆ మాట మధ్య మన ఇంజనీర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ ఆయన అన్నాడు, ఒకవేళ రాజకీయం పక్కన పెట్టి ఇరిగేషన్ శాఖను కనుక అవినీతి పరులను పట్టుకుంటే కాళేశ్వరం అవినీతిలో సగం శాఖ ఖాళీ అయిపోతుంది అన్నాడు కదా. అది మనం రాజకీయం కాదే, టౌన్ ప్లానింగ్ కూడా అప్లై చేయొచ్చు కదా. అంతే. ఒక బిల్డింగ్ కూలిపోతుంది, ఒక బిల్డింగ్ కూలిపోద్ది, మరి దానికి పర్మిషన్ ఇచ్చి అన్నీ ఉంటాయి. టౌన్ ప్లానింగ్ అధికారే పర్మిషన్ ఇచ్చి ఉంటాడు, అది ఏమైందో తెలియదు మనకి, ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఎలా ఇచ్చిందో తెలియదు. సో దాంట్లో మనం మిగతా చోట్ల కూడా చూసాము, టీవీలో చూసాము, టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి కేసులో పట్టుబడ్డాడని చెప్పేసి. సో దాన్ని బట్టి మనం టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టుకుంటే అవినీతి బయటపడుతుంది, లేకపోతే ఈ టౌన్ ప్లానింగ్ వింగ్ అంతా కూడా అవినీతి మయము అని చెప్పగలమా? చెప్పలేము. అది ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత. ఇప్పుడు అవినీతిని ప్రచారం చేసి తప్పించుకోవాలని చేయడం మంచి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా అవినీతి మీద దృష్టి పెట్టాలి, అవినీతి కట్టడి చేయాలి. ఒకవేళ అవినీతి జరిగినట్టయితే బయట పెట్టండి, ప్రజలు విల్ బి హ్యాపీ. అంటే వాళ్ళు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడుతున్నారంటే చాలా గొప్ప పని చేసినట్టు. అది చేయాల్సిందే. అవినీతిని ఎవరు సమర్థించరు, అవినీతిని ఎవరు సమర్థించరు. అలాగని చెప్పేసి అవినీతి పేరు చెప్పి ప్రాజెక్టుని పక్కన పెడదామంటే కూడా సమర్థించరు. అవినీతి అన్నిట్లో ఉంటుంది. మనం నార్త్ ఇండియాలో చూస్తాం, బ్రిడ్జ్లు కూలిపోతున్నాయి. బీహార్లో చూసినట్టయితే ఒక ఫేక్ పోలీస్ స్టేషనే తయారైంది. ఒక ఫేక్ బ్యాంక్ అనుకున్నాం, ఫేక్ పోలీస్ స్టేషన్ అయింది. ఉత్తుత్తి పోలీస్ స్టేషన్. అటువంటప్పుడు అది ఒక సామాజిక రుగ్మతలాగా చూడాలి మనం. అంతేగాని కాలుకి పుండైంది అని చెప్పేసి కాలు కొట్టేసుకోలేం కదా. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగితే అవినీతి బయట పెట్టండి, స్వాగతిస్తారు, ప్రజలు స్వాగతిస్తారు. మీరు నిష్పక్షపాతంగా ఏ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా అన్ని ప్రాజెక్టుల్లో అన్ని కార్యాలయాల్లో అవినీతిని బలోపేతం చేయండి, అవినీతి నిరోధక వ్యవస్థని బలోపేతం చేయండి. ఒక సజెషన్, ఏ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీస్ పోయినా ఎక్కడ మీకు అవినీతి నిరోధక శాఖ కస్టమర్ కేర్ కానీ ఒక కంప్లైంట్ నంబర్ కానీ ఎక్కడ కనపడదు. ఇంత సమాచార హక్కు వచ్చిన తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మనకి మామూలుగా ఉంటాయి కదా, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పేసి. లేదా మనం వెహికల్స్ వెనకాల చూస్తాం, ఈ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపితే ఈ నంబర్కి కాల్ చేయండి అనేది. మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, ఈ కార్యాలయంలో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఈ నంబర్కి కాల్ చేయండి అని ఎందుకు లేదండి?